అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అమ్మ నాన్న ఎప్పుడు కూడా తన పిల్లలని నాకు ఆ కష్టం ఎప్పుడు రాకూడదు అని కోరుకుంటారు. పిల్లలుగా తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వర్తించడం, వారి యొక్క బాగోగులు చూసుకోవడం చాలా మంచి విషయం. అల్హమ్దులిల్లా, ఎలాంటి అనుమానం లేదు. కానీ వారు చనిపోయిన తరువాత వారి పట్ల ఎలాంటి బాధ్యత వహిస్తున్నాం? అదేంటండి, చనిపోయిన తర్వాత బాధ్యత ఏంటి అంటే, ఆ బాధ్యత కొంతమంది ఏమంటారంటే, వాళ్ళకి 11 రోజులకి 41 రోజులకి బర్సీలు, దినాలు చేస్తే సరిపోతుందండి. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు కొంతమంది తౌహీద్ లేని వ్యక్తులు, మనోవాంఛలను అనుసరించే వ్యక్తులు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ కొన్ని ఊర్లలో ఎలాంటి దుస్థితి ఉంది అంటే, తన తల్లి చనిపోయి ఉంది, తన తండ్రి చనిపోయాడు, కనీసం వారి యొక్క కుమారులు వారి యొక్క జనాజా నమాజు చేపించే స్థితుల్లో కూడా లేరు. వేరే ఊరి నుంచి జనాజా నమాజు చదివించడానికి ఇమాం సాబ్ని పిలిచి చేపించే అంత దుస్థితి, ఇంతటి దుర్మార్గం ఏం చెప్పినా తక్కువే. అదేమైనా లోతు జ్ఞానమా? అది కూడా కాదు. ప్రాథమిక జ్ఞానంలోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. నా తల్లి చనిపోయారు, దానికంటే నాకంటే హక్కుదారుడు ఎవడున్నాడు? ఆమె యొక్క జనాజా, ఆమె యొక్క క్షమాపణ వేడుకోవడానికి తన సొంత కొడుకుల కంటే ఎవరున్నారు? కనీసం నా తల్లి చనిపోతే నా తల్లి తండ్రి ఇంతవరకు నాకు ఎన్నో బాగోగులు చూశారు కదా, కనీసం వారి కోసం దుఆ చేసేటువంటి ఆ జనాజా కూడా దుఆ రాదు అంటే ఎలాంటి స్థాయిలో, ఎంత దిగజారిపోయి ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి సోదర మహాశివులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనీసం ప్రాథమిక జ్ఞానం నేర్చుకునే సద్బుద్ధి, సౌభాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.